స్పిరిచువల్ లీడర్స్ని తయారు చేస్తున్న మన స్పిరిచువల్ లీడర్గా ఎవాల్వ్ అయి మనందరికీ ఇన్స్పిరేషన్ ఇస్తున్న PCS సార్ని ఇన్వైట్ చేద్దాం. వారితో పాటుగా డైరెక్టర్ మహేశ్వరి గారు కూడా వారితో పాటు ఉంటారు. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఎంతో దూరం నుంచి వచ్చి చక్కటి ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ ఎంతో సాధనతో ఇటువంటి అఖండ ధ్యానంలో జాయిన్ అవ్వాలని వచ్చినటువంటి అందరి ధ్యానులకు కూడా నా ఆత్మ నమస్కారాలు. అలాగే ఎంతోమంది కొత్త వాళ్ళు ఉంటారు. మీ జీవితంలో అద్భుతమైనటువంటి వెలుగుతో మాత్రం మీరు వెళ్తారు. ఈ PMC ఈ ధ్యాన యజ్ఞం తర్వాత మీకు కూడా ఎంతైనా చూడ మా అభినందనలు. వెల్కమ్ ఎవ్రీబడి డియర్ ఫ్రెండ్స్. ఈ ధ్యానం అటువంటిది. నేను మొట్టమొదట 99లో పత్రికారిని మొట్టమొదటి కలిసినప్పుడు నేను ఒక వెకేషన్కి వచ్చాను. అమెరికాలో ఉంటుండేవాడిని. ఆ వెకేషన్కి వచ్చినప్పుడు సారు నీకు ఏమీ తెలియదు అన్నారు. నేను బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేట్గా చేసి కంప్యూటర్ సైన్సు తర్వాత ఎన్నో కంపెనీల్లో చేస్తూ అమెరికాలో చేస్తూ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి నీకు ఏమీ తెలియదు ఏం తెలుసు అని ఒకే మాట ఒక క్షణంలో ఆ క్షణంలో చాలా బాధపడ్డాను. కానీ ఆ మాట ఒక 3 నెలలు నన్ను బాధపడినా నిజమే నాకు ఏం తెలుసు అని తర్వాత పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ధ్యానం గురించి చదవడం మొదలుపడడం అర్థం అనిపించింది. నీకేం తెలుసు ఏమీ తెలియదు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం మనం తెలుసుకుంటాము మన జీవితంలో ఈ సృష్టిలో పదార్థం అనేది కేవలం 0.01% మాత్రమే. పదార్థం అనేది 0.0001% మాత్రమే. మిగిలినంతా శక్తి. అయితే మన జీవితం అంతా పదార్థం కోసమే ఉంటుంది. జీవితం అంతా నేను నా దేహము ఆ ప్రాపర్టీసు లేకపోతే నా వాళ్ళు అనే దాని మీద ఉంటుంది. కానీ దాని వాల్యూ దాని సైజ్ ఎంత అంటే 0.01% మాత్రమే. ధ్యానం ద్వారా మనకు తెలుస్తుంది ఈ శక్తి అనేది ఎంత ఉంది, అందులో ఉన్నటువంటి జీవితం ఏంటి, ఆ డైమెన్షన్స్ ఏంటి, వాటికి సంబంధించి మన జీవితం ఎలా ఉండాలి అప్పుడు అనేది ఎన్నో విషయాలు తెలుస్తాయి. అదంతా నాకు అక్కడ మెల్లగా అక్కడ అర్థం అవడం మొదలుపెట్టింది. 99లో ఆయన చెప్పినప్పుడు నాకు వెంటనే అర్థం అవ్వకపోయినా కోపం వచ్చి వదిలేద్దాం అనుకున్నా. కానీ ఎక్కడో నిన్న BV రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక గతజన్మ సుకృతమై ఉంటుంది. ఏదైతేనే మొత్తానికి అలా పట్టుకొని దాన్ని డాక్టర్ GK గారు మా ఫాదర్ అప్పాజీ గారు వారి ప్రోత్సాహంతో కంటిన్యూ చేసిన 3 సంవత్సరాల్లో నాకు పూర్తిగా అర్థమైంది. మనం కూడా మనలోనే అంతా శక్తి ఉంది. మనమే ఈ అనంతమైన శక్తి, మనమే ఆ అహం బ్రహ్మాస్మి అన్నటువంటి కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైంది. మనకు తెలిసింది తక్కువ, ఎంతైనా నేర్చుకోవచ్చు అని పత్రికారి ఎన్లైట్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ పూర్తిగా అర్థమైంది. అప్పటి నుంచి జీవితం చాలా అద్భుతంగా ఉంది డియర్ ఫ్రెండ్స్. కొద్ది కాసేపు ఈ ధ్యానం ద్వారా ఏం జరుగుతోంది అది మనకి సైన్స్ శాస్త్రీయబద్ధంగా కొద్దిగా తెలుసుకుందాం. చూద్దాము, కొద్దిగా స్లైడ్లు ఉన్నాయి, ఎంత వీలైతే అంత ట్రై చేద్దాం. గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాము. ప్రతి జీవితాన్ని అంటే ప్రతి జీవిని కూడా పరిగణలో తీసుకుందాం. రెండే ఉన్నాయి. మన జీవితం అద్భుతంగా ఉండాలి, ప్రతి జీవి యొక్క జీవితం కూడా అద్భుతంగా ఉండాలి. ఇక్కడ ఉన్నంత వరకు జీవి అంటే ప్రతి యానిమల్ కూడా, ప్రతి మొక్క కూడా, అన్నీ కూడా, మనం ఒక్కడే కాదు. సో పత్రికారికి ఎంతైనా నా జీవితం మొత్తం కూడా ఇందాక పరమేశ్వర్ గారు ఎలా చెప్పారో అదే నా భావన కూడా. ఎంతైనా కూడా ఇంకా ఆయనకు రుణపడే ఉంటాము. అంటే ఒక గొప్ప గురువు. ఆయన ఏ రోజు గురువు అనలేదు, ప్రతిసారి కూడా నేను ఒక మిత్రుడే అన్నారు. అయినా కూడా ఒక అద్భుతమైన మార్గదర్శకం మాకు చూపించారు. నాకు మొదట డాక్టర్ JK గారు నా యంగర్ బ్రదరు పరిచయం అయింది ధ్యానం ద్వారా. మా ఫ్యామిలీ మొత్తం కూడా GKకి ఎప్పుడూ కూడా కృతజ్ఞతతో ఉంటాము. రైట్. సో ఎన్నో అనుభవాలు పత్రికారిని నేను 99లో కలవటము, 2002 నుంచి కూడా చాలా అద్భుతంగా ఈ పిరమిడ్ వ్యాలీ అనేటువంటి సంస్థలో నేను ఉంటూ పాలు విజయకుమార్ గారికి ఎంతైనా కృతజ్ఞత చెప్పాలి. ఆ టైంలో ఆంజనేయ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఎంతైనా కృషి చేస్తేనే పునాదిరాళ్ళు అన్నారు. కాబట్టి ఇక్కడ జక్కా రాఘవరావు ఉన్నారు, మొదటి నుంచి కూడా దానికి పిరమిడ్ వ్యాలీకి ఒక ట్రస్టీగా ఉన్నారు. గారపాటి సత్యనారాయణ గారు ఉన్నారు. అలాగే ఎంతోమంది ఉన్నప్పుడే ఆ పిరమిడ్ వ్యాలీ అని చెప్పి అద్భుతమైనటువంటి మన ఈ ఎనర్జీ సెంటర్ తయారయ్యింది. ఇక్కడ ఎంతమంది ఎవరైనా కూడా పిరమిడ్ వ్యాలీకి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఇది బెంగళూరులో ఉంది. నిన్న కళలక్ష్మి గారు అంటున్నారు భూతల స్వర్గమే ఇది. ఎంతమంది అనుకుంటారు ఇక వెళ్ళిన వాళ్ళు భూతల స్వర్గం అని చెప్పేసి పిరమిడ్ వ్యాలీ అంత అద్భుతంగా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. ఒక 30 ఎకరాల క్యాంపస్లో ప్రతి కోణంలో కూడా ఎంతో శక్తితో ఉంది.
ఎంతో శక్తి, ఒక లే లైన్స్ ఉన్నాయి, ఎన్నో మాస్టర్స్ తాలూకా ఎనర్జీ అక్కడ ఉంది. ఆ పిరమిడ్ వ్యాలీలో నాకు ఆ పిరమిడ్ వ్యాలీని నిర్మించే ఒక గొప్ప అవకాశం దొరికింది. 2003 నుంచి ఈ రోజుకి 23 సంవత్సరాల్లో దాదాపు పిరమిడ్ వ్యాలీ ఎలా ప్రతి పిరమిడ్ సంస్థ కూడా అద్భుతమైన పని చేస్తుంది. పిరమిడ్ వ్యాలీ కూడా దాదాపుగా ఇప్పటికీ 40 లక్షల మందికి ధ్యానం నేర్పించడం జరిగింది పిరమిడ్ వ్యాలీలో. అంటే అంతమంది విజిటర్స్ వచ్చారు, రావటము, ధ్యానం నేర్చుకోవటము. దాదాపు 25 లక్షల మంది అన్నదానం అయింది అక్కడ, ఇంకా నిత్యం జరుగుతూ ఉంటుంది. సో అద్భుతమైన క్షేత్రము. మన పిఎస్ఎస్ మూమెంట్లో కొత్త వారందరికీ ప్రతిదీ కూడా ఫ్రీగా ఉంటుంది, ధ్యానం అంతా కూడా ఉచితము. అది పత్రి గారి ఒక గొప్ప సంకల్పం. అది మొదట్లో నేను కార్పొరేట్లో ఉంటూ ఎందుకు అన్నీ ఫ్రీగా ఇవ్వాలని అనుకుంటే మనకు అర్థమయ్యేది కాదు. నీకు అర్థం కాదు చంద్ర, తర్వాత అర్థం చేసుకుంటే అనేవారు అంతే. కానీ ఒక 6 సంవత్సరాలు నాకు పూర్తిగా అర్థమైంది. ప్రతిదీ కూడా అంటే ధ్యానం దానికి ఒక వెల లేనిది, వెల కట్టిన దానికి మనం ఎప్పుడు కూడా దాన్ని ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఈ పిరమిడ్ సంస్థల్లో పిరమిడ్ వ్యాలీ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. సో ఈ పిరమిడ్ వ్యాలీ నుంచి నేను అక్కడ నా ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ అయింది. పిరమిడ్ వ్యాలీలో పూర్తిగా చెప్పాలంటే సేవ అనేది ఒక అద్భుతమైనటువంటి సాధనకి ఎంతో బాగా ఉపయోగపడేటువంటి ఒక పరికరం సేవ. సేవ ద్వారా మన జీవితం పూర్తిగా మారిపోతుంది, మన ఎన్లైటన్మెంట్ పూర్తిగా అయిపోతుంది. అయితే పట్టుకోవాలి, చాలా గట్టిగా పట్టుకోవాలి. ఏదైనా ప్రాజెక్ట్ని పట్టుకున్నామంటే, నేను కంచి రఘురామ్ గారు చెప్తున్నారు, పట్టుకుంటే పట్టుకోవాలి, లేకపోతే పక్కన ఉండాలి, కానీ మధ్యలో కాకుండా అలా పట్టుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది, నేను పట్టుకోగలిగాను. సో దాని ద్వారానే ఎంతైనా నేర్చుకున్నాను, ఎంతైనా జీవితంలో ఎంతో ఎదుగుదల వచ్చింది. నా కంపెనీ కూడా సక్సెస్ అవ్వడానికి కారణము నేను పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం అనే చెప్తాను. ఎన్నోసార్లు కంపెనీకి వెళ్ళాలా, దీనికి వెళ్ళాలంటే దీనికే ఓటేసుకునేవాడిని, పిరమిడ్ వ్యాలీకి, ఆ సేవకు సంబంధించినది. ఎందుకంటే అది అర్థం అయిపోతూ ఉండేది. ప్రతిసారి చెప్తుండేవారు, మనం విశ్వానికి ఆటోమేటిక్గా విశ్వం వర్క్ చేస్తే మన గురించి విశ్వం చూసుకుంటుంది అనే విషయం నా జీవితంలో కూడా అద్భుతంగా అయిన దాంట్లో సందేహం లేదు డే ఫ్రెండ్స్. సో మనందరము ఎటువంటి జీవితం కావాలనుకుంటున్నాము? అందరూ ఎవరెవరికి హెల్త్ కావాలి, ఆరోగ్యం కావాలి, సక్సెస్ కావాలి, విజయం కావాలి, రిలేషన్షిప్స్ కావాలి, బాగా మంచి సంబంధ బాధ్యాలు ఉండాలి, పర్పస్ ఉండాలి. కొంతమందికి తెలియకపోవచ్చు, జీవిత ధ్యేయం అనేది ఉంటుంది. జీవిత ధ్యేయం అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉంది, అందరికీ కూడా సోల్ ప్లాన్ అనేది ఉంది. ఆనందం కావాలి, నిజంగా ఆనందం కావాలి, ఇవన్నీ కావాలి. అయితే డే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మోడర్న్ పారాడాక్స్ ఏంటంటే మనకు తెలుసు, ఇవన్నీ కావాలి, ఆనందం కావాలి, కానీ కంఫర్ట్లు పెరుగుతున్నాయి, కానీ మనశ్శాంతి ఉంటుందా? కంఫర్ట్లు ఎంతో పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, ఆస్తులు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, కానీ కావాల్సింది ఉంది, అన్నీ పెరుగుతున్నాయి, కానీ మనశ్శాంతి లేదు, ఆనందం లేదు, హెల్త్ లేదు. అక్కడ ఏమున్నాయో అన్నీ కూడా ఫెయిల్యూర్గానే చూస్తాము, హెల్త్ పూర్తిగా పోతుంది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎంతోమంది చిన్నపిల్లలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎంతమంది, దాదాపు 1 in 6 అంటే 6 ఒకరికి మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ వస్తున్నాయి. సరిగ్గా ఆలోచించడం కూడా లేదు, ఎన్నో రకాల ప్రెషర్స్ ఉంటున్నాయి. ఎందుకు ఉంటుంది అంత తొందరగా? షుగర్స్ వస్తున్నాయి. ఇవన్నిటికీ కారణం మనకి ఈ పారాడాక్స్ అంటాం. అంటే అన్నీ పెరుగుతున్నాయి టెక్నాలజీ పరంగా, కానీ అంత కంఫర్ట్స్ పెరుగుతున్నాయి, కానీ ఆ శాంతి లేదు, హెల్త్ లేదు, సక్సెస్ అనేది లేకుండా భయాలతో ఉంటున్నాము. సో డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్నది, ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కదా, ఎవరైనా కొత్త ఫోన్లు ఎవరికి ఉన్నాయి? కొత్త ఫోన్లు ఎవరికి ఉన్నాయి ఇక్కడ? ఒక లాస్ట్ 3 సంవత్సరాల్లో ఫోన్లు ఎవరైనా కొనుక్కున్నారో చేతులు ఎత్తండి. చాలామంది కొనుక్కొని ఉంటారు కొత్త ఫోన్లు, ఎంతోమంది, రైట్? ఎప్పుడూ ఫోన్ తీస్తూనే ఉంటాం కదా, మారుస్తూనే ఉంటాం, ఎన్నో పెద్ద పెద్ద స్క్రీన్తో వస్తాయి. సపోజ్ మన ఫోన్లు కొంతమంది యాపిల్ ఉంది, గూగుల్ ఉంది, ఆండ్రాయిడ్ అంటాం, అంటాము, లేకపోతే 36 మెగాపిక్సెల్స్ అంటాము. సపోజ్ ఫోన్ ఒక ఫెయిల్యూర్ అయిందనుకోండి, మీ ఎంత ఫోన్ ఉన్నా అది సరిగ్గా పనిచేయట్లేదు, దాన్ని రీబూట్ చేయాల్సి వస్తుంది, టైంకి రావట్లేదు. అప్పుడు ఆ ఫోన్కి ఎవరిది పవర్ఫుల్ అయినా సంబంధం ఉందా? ఒకటి యాపిల్ అవ్వచ్చు, ఒకటిది ఆర్డినరీ ఫోన్ అవ్వచ్చు, కానీ ఫోనే పనిచేయకపోతే, దాని మీద సాఫ్ట్వేర్ పనిచేయకపోతే, దాన్ని ఏ ఫోన్ ఎలాగున్నా కూడా ఉపయోగం అయితే లేదు, మనకు తెలిసిందే విషయం డే ఫ్రెండ్స్. సో అదేవిధంగా డే ఫ్రెండ్స్, మన జీవితంలో ఇది ఉంది. మన జీవితంలో మన మైండ్ అనేది, ఈ మైండ్ ఎందుకంటే అది ఒక బ్రిడ్జ్ బిట్వీన్ మన దేహానికి మనలోని ఇంటెలిజెన్స్కి ఒక బ్రిడ్జ్. కాబట్టి ఈ మైండ్ అనేది కానీ సరిగా ఒక ఫోన్లో ఎలాగైతే ఒక సాఫ్ట్వేర్ అనేది సరిగా పనిచేయకపోతే
ఎంత గొప్ప ఫోన్ అవనివ్వండి, ఎలాగైతే దాని ఉపయోగం లేదో మన మైండ్ కూడా సరిగా లేకపోతే మన దేహానికి ఉపయోగం లేదు. మన దేహంలో మనకి ఏవైతే కావాలనుకున్నామో ఏవి ఉండవు. సో శక్తివంతమైన జీవితానికి స్పష్టమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మనకి అవసరం అవుతుంది. ఫోన్లో ఎలాగైతే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉందో మన మైండ్లో కూడా అటువంటి క్లియర్గా ఆపరేటింగ్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉండాలి, ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు మార్నింగ్ సార్ చెప్పారు జ్ఞానం అని చెప్పేసి, బుద్ధి జ్ఞానము, అవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్, మన మైండ్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం దాన్ని. ఒక ఫోన్కి ఎలా ఉందో అటువంటివి అన్నీ కూడా మైండ్లో బాగా పెట్టాలి, దూరాలి. అప్పుడే కదా మనలో కూడా ఆనందం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, అయితే మైండ్ ఎందుకు ఉండట్లేదు అంటే దీన్ని ఇక్కడ మన మంకీ ఏం చేస్తుందండి, ఎప్పుడూ కూడా ఒక దాని మీద ఉండదు. ఒక దాని మీద మంకీ అనేది ఒక దాని మీద ఉండదు. పాస్ట్, ఫ్యూచరు, వరీస్ ఎప్పుడు కూడా అయితే గతంలోనే ఫ్యూచర్లో ఉంటుంది, ఒక దాని మీద ఉండదు. దీన్ని ఏమంటామని మంకీ మైండ్ అంటాము. మంకీ మైండ్ అనేది మన లైఫ్ని ఎప్పుడు రన్ చేస్తుందని మనకు తెలుసు. 90% మన లైఫ్ అంతా కూడా మనలోని ఈ మైండ్లో ఆలోచనలతోటే వెళ్ళిపోతూ ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, సో మైండ్ అనేది ఎక్కడా కూడా మన చేతిలో లేదు. చంచలమైన మనస్సు అంటాము, అంటే రజసిక్ క్వాలిటీ అంటాం దాన్ని. సో ఇది మైండ్ని కామ్ చేయటం అంటే మనకి ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు చూస్తాం, బురద నీరు, మంచినీరు. ఎలా అయితే ఒక బురద నీరుగా జరిగినప్పుడు, బురద నీరు ఉన్నప్పుడు మనకి ఆ లేక్ క్లియర్గా కనిపించదో దాన్ని సెటిల్ చేయాలి. అంటే ఫస్ట్ చేయాల్సింది, ఈ మైండ్లో ఉన్నటువంటి ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి. రోజుకి 50,000 ఆలోచనలు ఉంటాయి. శాస్త్రీయ ప్రకారం రోజుకి 50,000 ఆలోచనలు ఒక మనిషిలో ఉంటాయి. అందులో 95% అంటే 45,000 ఆలోచనల వరకు కూడా ఉపయోగం లేనివి. అవన్నిటిని కూడా పూర్తిగా తీయాలి అంటే మొదట సెటిల్ డౌన్ చేయాలి. ఎలాగైతే ఒక నీరుని, బురద నీరు మనం చూడలేము, అది అలాగ ఆగినప్పుడు కాసేపు మెల్లగా కామ్ అయినప్పుడు చూడగలుగుతాము. అదేవిధంగా ధ్యానం మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది డే ఫ్రెండ్స్. ఈ బురద నీరు నుంచి అంటే మడ్డీ మైండ్, స్టిల్ మైండ్ అనే దానికి ధ్యానము చాలా చక్కగా ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ధ్యానం ద్వారా వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే అనావసరమైన ఆలోచనలు అన్నీ కూడా కామ్ అయిపోయి ఒక స్టిల్ మైండ్గా అయిపోతుంది. ఈ స్టిల్ మైండ్గా అయిపోతూనే ఒక మెడిటేషన్ సంబంధించిన ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మెడిటేషన్ ద్వారా 3 గిఫ్ట్స్ వస్తాయి మనకి. ఫస్ట్ది ఏంటంటే ఇది కామ్ అవ్వటం, రెండోది ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వటము, పూర్తిగా మారిపోవటం, మనకి జ్ఞానం ఆపరేటింగ్ సిస్టమ్ మార్చుకోవటం, మూడోది కోర్స్ అంతా ఒకటే అని తెలుసుకోవటము, దానికి సంబంధించిన విషయాల్లో ఉండటము డే ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ది ఈ మెడిటేషన్ సైన్స్ అనేది కూడా చాలా చక్కగా చెప్తోంది. ఎప్పుడైతే మైండ్ కామ్ అయిందో ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. అంటే 90% హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా వెంటనే పోతాయి. 90% ధ్యానం ద్వారా ఆరోగ్యం మైండ్ రావడం కారణం ఏంటంటే ఈ స్ట్రెస్ పోవడం వల్ల. అంటే మైండ్ కామ్ అయిపోతే చాలు. సో చాలామంది 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు చేస్తే ఆ కామ్ అయిపోతుంది మైండ్ కామ్ అయినప్పుడు స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది, హెల్త్ పెరుగుతుంది, ఫోకస్ వస్తుంది, చిన్నపిల్లలకి ఎంతైనా అద్భుతంగా ఉంటుంది. స్ట్రెస్, హార్ట్ డిసీజ్, ఈరోజు మనం ఎప్పుడో స్టాట్స్ చదివాను, ఇండియాలోనే 15% వ్యక్తులకి, అంటే 106లో ఒకరికి హార్ట్కి సంబంధించి ఏదైనా ఉంది, మొత్తాన్ని హార్ట్ కేర్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తారు. ఎందుకంటే 15% అంటే చాలా ఎక్కువ రేషియో. ఈ హార్ట్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ కానీ, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్ కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం. ఎన్నో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వాటికి మెడికల్ దీంట్లో లేదు. డాక్టర్స్ చెప్తారు ఇంకా ఆటో ఇమ్యూన్ ఇష్యూ అయితే ఇంకేం అవ్వదని. కానీ ధ్యానం ద్వారా ఎంతోమంది ధ్యానులు పూర్తిగా హీల్ చేసుకుంటున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఎంతైనా రీసెర్చ్ ఉంది ఇప్పుడు. ఆన్లైన్లోనే, ఆఫ్లైన్లోనే, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఐఐటీస్ నుంచి, మన ఎయిమ్స్ నుంచి కూడా అన్నీ కూడా చెప్తున్నాయి. ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ మైండ్ కామ్ అవడంతో మన హెల్త్ అనేది అద్భుతంగా ఉంటుంది. మనస్సు బాగా చురుకుదనంతో బాగా పనిచేస్తూ ఉంటుంది మైండ్ అనేది. 2. సో డియర్ ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఎంతైనా సైంటిఫిక్గా ఉంది. ఇప్పుడు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ తీసుకుంటాం బుద్ధాశ్రీ క్వాంటమ్ ఫౌండేషన్లో. ఒక సైంటిఫిక్గా, ఎందుకంటే మనం ఎవరైనా ఒక కాలేజీలోకి వెళ్ళి లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళి చెప్పాలి, ఒక గవర్నమెంట్తో ఒక రిలేషన్తో చేయాలి అంటే కొద్దిగా సైంటిఫిక్గా ఉండినప్పుడే గవర్నమెంట్ దేనికైనా ఎందుకంటే ప్రతి ఒక్కరు అలాగే అడుగుతున్నాం కాబట్టి గవర్నమెంట్ అది వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్. సో సైంటిఫిక్గా క్లాసులు ఉంటాయి, చక్కగా మీరు జాయిన్ అవి వీటి గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. సో మొదటిది. రెండో గిఫ్ట్, ఇక్కడ అందరినీ ఒకసారి కళ్ళు మూసుకొని, ఇది చూశారు కదా అక్కడ నిమ్మకాయ, మీరు కళ్ళు మూసుకొని ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక నిమ్మకాయని, చక్కగా మంచి నిమ్మకాయ ఉంది, దాన్ని కట్ చేసిన నిమ్మకాయని మీరు ఈ పిక్చర్లో ఉన్నట్టుగా ఇలాగా మీ పెదాల దగ్గర పెట్టుకొని చక్కగా దాన్ని స్క్వీజ్ చేయండి. చేస్తే దాని నుంచి వచ్చినటువంటి జ్యూస్ని అలాగా మీరు దాన్ని తీసుకుంటున్నారు. మీలోని ఒక
స్పందన, భావన ఏం జరుగుతుంది చక్కగా ఊహించండి. ఆ నిమ్మకాయని అలాగా స్క్వీజ్ చేస్తున్నారు. మీరు వంట వండుతున్నప్పుడు ఎప్పుడైనా చూస్తుంటారు కదా, ఆ స్క్వీజ్ చేసి దాన్ని అలా పట్టుకున్నప్పుడు ఒకసారి అది బాగా వగరుగానో లేకపోతే పుల్లగానో లేకపోతే ఇంకో విధంగా ఉంది కదా. ఓకే, కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం జరిగింది? ఎంతమందికి నోట్లో సలైవా మారి ఆ కెమికల్ వచ్చింది? ఎంతమందికి వచ్చింది చెప్పండి. నిజంగా నిమ్మకాయని ఫీల్ అయినట్టు వచ్చిందా లేదా? లాలాజలం వచ్చింది కదా, వెంటనే వస్తుంది నిమ్మకాయ వచ్చినప్పుడు. అంటే ఏం జరిగింది? మన నిమ్మకాయ ఉందా మీ దగ్గర? లేదు. మరి ఎలా వచ్చింది? నిమ్మకాయ లేకుండానే అంత ఒక క్షణంలో కూడా వచ్చేసిందంటే డిఫరెన్స్. మన బాడీ అనేది ఖచ్చితంగా ఎప్పుడు కూడా మన బాడీ మన ఆలోచనలకి, మన ఊహలకి ఎప్పుడు కూడా ప్రతిస్పందిస్తుంది. మన ఆలోచనలకి ఊహలకి ప్రతిస్పందించి మన జీవశాస్త్రాన్ని అంటే బయాలజీనే మార్చేస్తుంది. మన బాడీ బయాలజీనే మార్చేస్తుంది జస్ట్ మన ఊహ. సో ఈ ఊహ అనేది కానీ మనం పట్టుకుంటే, మనకు సరి అయిన నాలెడ్జ్ వచ్చి మన ఊహను పట్టుకుంటే ఖచ్చితంగా కూడా మనం ఏదైనా కూడా మనం సాధించవచ్చు అనేది ఈ దేహంలోనే ఉంది. అది జస్ట్ ఒక సెకండ్లో మనకు కావాల్సినటువంటి ఒక లాలాజలాన్ని టక్కన మనం తీసుకురాగలిగాము. మనకు తెలియకుండా వచ్చేసింది, జస్ట్ ఊహలో వచ్చేసింది డిఫరెంట్. సో ఇది ఈ రెండో మెదడుకి సంబంధించిన విషయం. అంటే దీన్ని ప్లెసిబో అంటారు. మనం ఏదైనా నమ్మితే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. ఏదైనా నమ్మితే అమెరికాలో ఒక సంస్థ ఏం చేశారంటే ఒక వారం రోజులు సీనియర్ సిటిజన్ తీసుకెళ్లారు. సీనియర్ సిటిజన్ తీసుకొని ఒక వారం రోజులు ఒక హాస్పిటల్లో ఒక రిసార్ట్లో ఉంచి అంటే వాళ్ళ ఏజ్ 40 నుంచి 60 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి, మీరు ఈ రిసార్ట్లో ఒక వారం రోజులు ఉండండి, నేను యంగ్గా ఉన్నాను అనుకున్నారు. అనుకుంటే అది ఏం చేశారు, రిసార్ట్ని 20 సంవత్సరాల క్రితం ఎలాగుందో అలాగ పెట్టారనమాట. అంటే దుస్తులు కానీ, అక్కడ ఫర్నిచర్ కానీ, లేకపోతే డెకరేషన్స్ కానీ, ఆ టీటీ ర్యాకెట్స్ కానీ, టీవీలు కానీ అన్నీ కూడా 20 సంవత్సరాల క్రితం బ్లాక్ అండ్ వైట్ టీవీలు అన్నీ పెట్టి అప్పుడు అలా చేసినప్పుడు వీళ్ళు వారం రోజులు ఉండేసరికల్లా అందరూ కూడా యంగ్స్టర్గా మారిపోయారు. సీనియర్స్ అందరూ వారం రోజులే మారిపోయారు యంగ్స్టర్స్గా. ఎలా మారిపోయారంటే వాళ్ళ హైట్ పెరిగింది. వాళ్ళేమో ఒక బ్రెడ్ తింటే 10 బ్రెడ్స్ తింటున్నారు. రాత్రిపూట పడుకోకుండా లేటుగా చాలా బాతగాని చేసుకుంటున్నారు, పార్టీలు చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. అదే సీనియర్ సిటిజన్ అయిపోయాయి అనుకోండి, రాగారాగా నన్ను చూసినప్పుడు కొద్దిగా స్లోగా ఉన్న ఆయన ఎందుకు తొందరపడతామని అందరూ అంటుంటారు, ఆయన సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలు ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఆ సీనియర్ సిటిజన్స్ అయినా కూడా కానీ వాళ్ళు యంగ్గా మారిపోయారు అన్నమాట వారం రోజుల డిఫరెన్స్. దీన్ని ప్లసీబో అంటాం. సో ప్లసీబో ఎఫెక్ట్ ద్వారా ఏంటంటే డిఫరెన్స్, మనలోనే ఎంతో సమర్థత ఉంది. ఒక బనియన్ ట్రీ ఎగ్జాంపుల్ అనమాట. మర్రి చెట్టు, ఆ మర్రి విత్తనం నుంచి మర్రి చెట్టు వస్తుంది కదా. మర్రి చెట్టు యొక్క పవర్ ఎంతండి? ఎంతైనా అది ఎలాగ వెళ్ళిపోతూనే ఉంటుంది. అది అనుకుంటుందా చిన్నగా విత్తనంలోంచి అంత వస్తుందని? దానిలో అంత శక్తి ఉందన్నమాట. మనలో కూడా అద్భుతమైన శక్తి ఉందని చెప్పేసి మొదటి నుంచి పత్రికారు మొదట్లో చెప్తున్నది అదే, మన ఆలోచన ద్వారా వాస్తవము అని నాకు 99లో చెప్పినప్పుడు, అవునా మన ఆలోచన ద్వారానే మన వాస్తవమా అనేసి అలా చాలా డిఫికల్ట్గా నేను యాక్సెప్ట్ చేయలేను. కానీ దాన్ని చదివినప్పుడు ఎన్నో రకాల బుక్స్ చేసినప్పుడు, ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు తెలిసింది మన ఆలోచనల ద్వారా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పేసి డిఫరెన్స్. సో మర్రి చెట్టు లాగే సో మనలో చైతన్యం ఉంది. ఆ మొదట్లో ఏదైతే ఉందో, మొదట్లో ఒక స్లైడ్ పెట్టాను కదా, హెల్త్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, జాయ్ కావాలి, ఇవన్నీ కూడా డిఫరెన్స్. మనలో ఉన్న చైతన్యం, మనలో ఉన్నటువంటి శక్తితో మనం చక్కగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కడో బయట లేవు. ఆ నిమ్మకాయ ఎగ్జాంపులే అది. సో దాన్ని అంటారు బిలీఫ్ సిస్టమ్ అంటారు, నమ్మక వ్యవస్థ. మన నమ్మక వ్యవస్థ పూర్తిగా మారాలి. అదే పిఎంసి చేసినటువంటి అద్భుతమైనటువంటి పత్రికారు ఇచ్చినది. పిఎస్ఎస్ఎంలో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే ధ్యానంతో పాటుగా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ద్వారా మన నమ్మకాలన్నీ ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాము. పూజలు అవసరమా లేదా క్వశ్చన్ వేసుకుంటాము. అలాగే చక్కగా వెంకటేశ్వర అందరూ ఉన్నాము కాబట్టి చక్కటి ధ్యానం చేస్తాము, అద్భుతమైన ధ్యానం చేస్తాము ఇక్కడ. సో దాని ద్వారా మనకి ఎంతైనా ఒక పూర్తిగా భక్తితో ఉండగలుగుతాం. ఒకటైపోవాలి మనం, అన్నమయ్యలా ఒకటైపోతే అద్భుతమైన జీవితం ఉంటుంది మనకి. సో అలాగే మందుల వరకు వచ్చేసరికి మనకి ఎంత అవసరమో, మన మందులు లేకుండా మన జీవితం, మన బాడీలో ఇవన్నీ కూడా నమ్మక వ్యవస్థను పూర్తిగా మార్చుకుంటే మనం అద్భుతంగా ఏది కావాలంటే అది ఉంటుంది డిఫరెన్స్. సో ఇదే ఒకే చైతన్యంలో ఎన్నో రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్, ఒకే మనిషి, ఒక బేబీ ఒక మదర్ తెరెసాలాగా అయ్యారు, ఒక స్టీవ్ జాబ్స్ లాగా అయ్యారు. రకరకాలుగా మనలోనే ఉంది అంతా. మనం ఏది అవ్వాలనుకుంటే మనం అవి తీరుతాం. ఇలాగ అవుతున్నప్పుడు ఆ నిమ్మకాయ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ మన ఆలోచనలు బట్టి మన చైతన్యం నుంచి ఎన్నో రకాలుగా మనము మార్పు చెందుతున్నాం. మనం ఏది కావాలనుకుంటే మన ఇష్టం.
మన ఇష్టం ఏది కావాలనుకుంటాం అనేది. ఇది ఎలాగంటే ఒక ఆర్చర్ లాగా, అర్జునులాగా ఉండాలి, ఆ ఫోకస్ పెట్టాలి. నన్ను కంచి రఘురామ గారు చెప్తున్నాడు, నాకు అదే గుర్తుకొచ్చింది. పట్టుకుంటే పట్టుకోవాలి. పత్రి గారు ఎప్పుడు చెప్తుండేవారు, పట్టు పట్టరాదు, పట్టు పట్టిన పట్టు విడవరాదు అన్నారు. అది పట్టుకోవాలి, పట్టుకుంటే వదలకూడదు. ఇక్కడ మహేశ్వరి మేడం ఉన్నారు, పట్టుకుంది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు బాల వికాస్ అని. ఏమీ లేకపోయినా కూడా ఎలాగా మొత్తానికి సాధించుకుని ఒక బాల వికాస్ చేస్తే ఒక అద్భుతంగా ఎంతమంది పిల్లలకో తన ద్వారా ఎంతో బెనిఫిట్ అయ్యింది. సో ఆ పట్టుకున్నది అలాగే ఎంతోమంది అలా ముందుకు రావటము, కాస్త హెల్ప్ చేయటము అది జరిగింది. ఈరోజు బాల వికాస్ అంటే మహేష్ మేడం చెప్తారు, అది మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ డిఫరెన్స్ పిఎస్ఎంలో అలాగా ఆనంద్ గారు ఉన్నారు, పట్టుకున్నారు ఈ పిఎంసి ఛానల్. నాకు గుర్తు ఆ స్టార్టింగ్లో 10 సంవత్సరాలప్పుడు ఎక్కడ ఆనంద్ ఎలాగా చేస్తూ ఈరోజు ఎంత అద్భుతంగా అయింది. అన్నీ నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వచ్చే నెగిటివ్ వస్తుంది, దానితో సంబంధం లేదు, మనం ముందుకు వెళ్ళటమే. ఎంత అద్భుతంగా మనం నేర్చుకున్నాం 10 సార్లు నుంచి డిఫరెంట్. సో ఇంకా లాస్ట్ పాయింట్కి వస్తాను. సో ఈ విషయం గురించి తెలిసినప్పుడే పత్రికారితో 2015లో డిఫరెన్స్ ఆయన బుద్ధా సీవ్ అని ఒకటి స్టార్ట్ చేయి. ఎందుకంటే నాయకులకి ధ్యానం కావాలి, నాయకుల దగ్గర ఎంతో రిసోర్సెస్ ఉంటాయి, ఆ రిసోర్సెస్ అన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. వాళ్ళు ఇప్పుడు చూడండి సంతోష్ గారు చక్కగా ధ్యానంలోకి వచ్చారు. సడన్గా తెలియకుండానే ఆయన అంటున్నారు, మా కంపెనీ నుంచి ఖచ్చితంగా ఎంతైనా సపోర్ట్ చేస్తాను, ఎన్నో రకాల కార్యక్రమాలు సపోర్ట్ చేస్తారు. ఆ రిసోర్స్ ఉంటాయి కాబట్టి నాయకులకి ధ్యానం చెప్తే బాగుంటుందని బుధాసేవ పెట్టమంటము. ఈ ఇన్స్పిరేషన్తో 2020కి ఫైనల్గా ఈ బుధాసేవ అనేది నా పర్పస్గా తీసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది, పత్రికారి స్ఫూర్తితో, మా కొలీగ్ తోటి. దీని నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. యుఎస్ అంటాను, మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అలాగే ఈ సంవత్సరం కూడా ప్రోగ్రామ్ జరిగింది. 2 ప్రోగ్రామ్స్లో మనం ధ్యానము, మన పిఎస్ఎస్ మూమెంట్ యాక్టివిటీస్ అంతా కూడా చక్కగా అక్కడ వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. ఈ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నాము. ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. సోక్రటీస్ చెప్పారు, స్పిరిచువల్ గవర్నెన్స్ అని. మనకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో 10 సార్లు తీసుకునే మేనిఫెస్టో ఉంది. స్పిరిచువల్ గవర్నెన్స్ అంటే నాయకుల్ని ఆధ్యాత్మికతలో ఎన్నుకోవాలి. నాయకుల్ని ఈరోజు దేని మీద ఎన్నుకుంటున్నారు, మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఉంటే ఎన్నుకుంటున్నారు. కానీ మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ ఒకటే కాదు, ఆధ్యాత్మిక శాస్త్రం కూడా వాళ్ళకి తెలియాలి, ఆధ్యాత్మికతలో ఉండాలి. అప్పుడు వాళ్ళని ఎన్నుకోవాలి అనేది ఒక స్పిరిచువల్ గవర్నెన్స్. అది ఖచ్చితంగా రావాలనే దానికి బుధా సీఓ చక్కగా దాని గురించి గవర్నమెంట్ పరంగా మనకు ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి నేను ఇవన్నీ స్కిప్ చేస్తాను, ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి మేడం ఉన్నారు. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఫ్యూ స్లైడ్స్ చెప్దాము. ఈ ధ్యానం ద్వారా మనకి ముఖ్యంగా 3 మార్పులు ఉన్నాయి. 1, వ్యక్తిగతంగా మనం ఎంతో పరివర్తన చెందుతున్నాము, సెల్ఫ్ మాస్టరీ అంటాము. 2, సాంఘికంగా మార్పు ఖచ్చితంగా మనం అందరం తీసుకొస్తున్నాము. 3, ప్రపంచ శాంతి. ఈ 3 ఇంకా ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి, కానీ ఈ 3 ముఖ్యంగా 3 షిఫ్ట్స్ జరుగుతున్నాయి ధ్యానం ద్వారా. ఏదైతే కేవలము పిఎస్ఎస్ మూమెంట్ అంటే పూర్తిగా ఈ అన్ని రకాల వాటిల్లో కూడా పూర్తిగా ఆ చేంజ్ కోసం ప్రయత్నించే ఒక గొప్ప సంస్థ. కేవలము ధ్యానం ఇచ్చి మీ ధ్యానం మీతోనే ఆగిపోయేది కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా గివర్ కాన్షియస్ అనే పత్రిక గారు. గివర్ కాన్షియస్ అంటే ఖచ్చితంగా అందరికి ఇచ్చేవాళ్ళు మనం, రైట్? సో ఇందులో డిఫరెన్స్, ఈ మైండ్ ఎప్పుడైతే మారిందో మన షిఫ్ట్ 1 ఆటోమేటిక్గా వస్తుంది. దీనికి కావడం ముఖ్యంగా కూర్చోవాలి, ధ్యానం చేయాలి, అలాగే జ్ఞానం తీసుకోవాలి, నిత్యం ధ్యానం తీసుకోవాలి. ఇది చక్కగా సైంటిఫిక్గా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మన బ్రెయిన్లో ఉన్నటువంటి 3 లేయర్స్ ఉన్నాయి. ఆ లేయర్స్ సంబంధించిన మైండ్ ఎలా మారుతుంది ధ్యానంలో అనేది 40 రోజుల ప్రోగ్రాంలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఆన్లైన్లో బుధాసేవ నుంచి. కానీ సో స్టిల్ మైండ్, ఎక్స్పాన్సివ్ మైండ్, కనెక్టెడ్ మైండ్ అని చెప్పేసి 3 రకాల మైండ్ పూర్తిగా మారిపోతుంది. ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, సెల్ఫ్ మాస్టరీ అంటాం. మనలో ఒక మాస్టరీ, మనం పత్రికారు అనేవారు కదా, ఫ్రెండ్, మాస్టర్, గాడ్ 3 అయిపోతాం, రైట్? సో సెకండ్ ది డిఫరెన్స్, ఇది సోషల్ చేంజ్ సంబంధించింది. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా పరిపక్వం సంపాదిస్తాం. యోగా కర్మషు కౌశలం అనేది ఒక ట్యాగ్ లైన్. పత్రికారు ఎన్నో చక్కని అద్భుతమైన కోట్స్ తీసి మనకి ఇచ్చారు. సో ఇది బుధాసేవ ట్యాగ్ లైన్ కూడా. అంటే మనం ఏ పనిలో కూడా పరిపక్వం సాధిస్తాం కాబట్టి ఆటోమేటిక్గా సమాజంలో ఒక గొప్ప మార్పు. అయితే ఇది స్కూల్ పిల్లల నుంచి స్టార్ట్ అవ్వాలి, అలాగే ముఖ్యంగా పిల్లలు, హెల్త్. ఒక వ్యక్తి ముందుగా ప్రభావితం అయ్యేది ఎడ్యుకేషన్ నుంచి, హెల్త్ నుంచి. కాబట్టి ఈ 2 సెక్టర్లో ఖచ్చితంగా బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సొసైటీ చేంజ్ చక్కగా వస్తుంది. అఫ్కోర్స్ నాయకులు అందరూ కూడా మారాలి, కార్పొరేట్ రంగం కూడా. సో దీనికి సంబంధించి బుధాసేవ అయితేనేమి ఎన్నో రకాల పిఎస్ఎం సంఘాలన్నీ కూడా చక్కగా వాళ్ళ స్థితిలో, ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఉంది, ఎడ్యుకేషన్లో ప్రయత్నిస్తుంది.
బాల వికాస్ చిన్నపిల్లకి చేస్తుంది. సో ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. స్పిరిచువల్ టాబ్లెట్ హెల్త్ పరంగా చేస్తుంది డాక్టర్లతో, రైట్ ఫ్రెండ్స్. సో ఇంకా మూడో విషయానికి వస్తే మనం వరల్డ్ పీస్కి వచ్చాము. ఈ మెగా పిరమిడ్స్ నుంచి, ఈ ధ్యాన యజ్ఞాల నుంచి, మన పత్రిజీ ధ్యాన యాగం నుంచి, అలాగే గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని చెప్పేసి మెగా మెడిటేషన్ సమ్మిట్స్ అని, ఇవన్నీ కూడా మనము ఎన్నో చేసుకుంటున్నాము ప్రపంచ శాంతి పరంగాను, రైట్ ఫ్రెండ్స్. సో ఈ 3 రకాల కార్యక్రమాలు కూడా చక్కగా ధ్యానం జరుగుతున్నాయి. ఈ విషయానికి వస్తే మొన్న యూఎస్లో కాన్ఫరెన్స్ చేసినప్పుడు మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు. ఆ మహర్షి మహేష్ యోగి యూనివర్సిటీ వాళ్ళు డాక్టర్ జాన్ హ్యాగిల్ అని ఆయన క్వాంటమ్ ఫిజిసిస్టు, నోబెల్ పీస్ ప్రైజులతో రెగ్యులర్గా ఆయన కలుస్తూ ఉంటారు సంఘాల్లో. ఆయన మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్కి వస్తారు. సో ఆయన చెప్తున్నారు వాళ్ళ దగ్గర 60 కేస్ స్టడీలు ఉన్నాయి. ఏది మనం కలిసి ధ్యానం చేస్తే అది ఎక్కడైతే క్రైమ్ తగ్గిపోతుంది, శాంతి పెరుగుతుంది, ఎన్నో రకాలుగా అని చెప్పేసి 60 కేస్ స్టడీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అద్భుతమైన రీసెర్చ్ చేస్తారు. వాళ్ళు వాషింగ్టన్ డీసీలో చేశారు, ఢిల్లీ దగ్గర చేశారు. 10,000 మంది ధ్యానులతో వారం రోజులు చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వైలెన్స్ తగ్గిందట. అలాగే వాషింగ్టన్ డీసీలో చేసినప్పుడు 4,000 మంది ధ్యానులతో వారం రోజులు చేస్తే ఆ క్రైమ్ రేట్ 23% పడిపోయిందని చెప్పేసి అప్పుడు రీసెర్చ్ అనమాట. సో మనం అందరం కూడా ఒకసారి మనము లెట్స్ ప్యాట్ ఆన్ అవర్ బ్యాక్, మన బ్యాక్ మీద మనము చక్కగా తట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ చక్కటి ఈ సంకల్ప ధ్యానాలతో ఉండి ప్రపంచ శాంతి అనేది ఖచ్చితంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 1%, అంటే 300 మంది ఉంటే దానికి డబుల్ చేయండి. 300 అంటే 9 లక్షలు. సో 9 లక్షలకు పైగా మనం ఇంపాక్ట్ చేస్తాం 300 మంది ఉంటే, ఓ రైట్. సో డియర్ ఫ్రెండ్స్, సో ఇక్కడితో బుద్ధా CEO ఏం చేస్తుంది, సో అందరూ PSI మాస్టర్స్ అందరికి కూడా ఈ ఎటువంటి అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నటువంటి మాస్టర్స్కి, ముఖ్యంగా PMCకి, ఎందుకంటే PMC వర్క్ ఫిజికల్గా చేసేది 0.01%, ఫిజికల్గా ఎనర్జీ పరంగా చేసేది 99.99%, అంతే కదా. సో PMC అంటే శక్తి పరంగా కాబట్టి మన 0.01% నుంచి 99%, అంటే ఇంకా దానికి కంపేర్ చేయలేము. 100 టైమ్స్ అని కాదు, ఇన్ఫినిట్ టైమ్స్ అనమాట. అంత ఎక్కువ PMC ద్వారా మనకి ఈ వర్క్ అయితే జరుగుతుందని తెలుస్తుంది ఫ్రెండ్స్. నేను తిరుగుతున్నప్పుడు యూఎస్లోనే చాలా చోట్ల తిరుగుతుంటాము, అనేక కంట్రీలో తిరుగుతున్నప్పుడు ఎంతమంది చెప్తుంటారు నేను PMC ద్వారా వచ్చాను, PMCలో కలిశాను, అది చూశాను, ఇది చూశాను అని చెప్పేసి. ఇంక అంతమంది కాదు. అయితే 2 విషయాలు, అయితే 20 సంవత్సరాల క్రితం పత్రిసారి క్లాసులో కలిసామంటారు, లేదంటే PMCలో ఉన్నామంటారు. 2 రకాలుగా. అప్పుడుగా తెలిసింది పత్రి గారు ఎన్ని విలేజ్లు ఎన్ని రకాలుగా తిరిగి అక్కడ టచ్ చేసి వదిలేశారు అని చెప్పేసి. సో డియర్ ఫ్రెండ్స్, సో అందరికీ ఒక్కసారి మనము కృతజ్ఞతలు తెలుపుకొని లాస్ట్గా బుద్ధా CEO ఏం చేస్తుంది అంటే, బుద్ధా CEO ఈ సంబంధించిన విషయాల్లో ఈ సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాము. ట్రాన్స్ఫర్మేషనల్ 40 రోజుల ప్రోగ్రామ్ ముఖ్యంగా చాలామంది 1000 మంది తీసుకుంటున్నారు ఆన్లైన్లో. 2 ఒక యూత్కి ప్రాజెక్ట్ ఎనర్జీ ఫర్ యూత్ అని చెప్పేసి కాలేజ్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఫోకస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఢిల్లీ యూనివర్సిటీలో UGCతో కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము రైట్ నౌ. ఒక 10 కాలేజీలు 3 మంత్ పైలట్తో, ఇంకో వేరే యోగాతో మెడిటేషన్తో కలుపుకొని ఆ యూత్కి పూర్తిగా ఇవ్వాలి అంటే అది చెప్పేసి. 3 కార్పొరేట్ రంగంలో సూపర్మెన్ ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ అని చెప్పేసి 2 రకాల ప్రాజెక్ట్ చేస్తున్నాము. 4 రికగ్నైజ్డ్ కోచ్ ప్రోగ్రామ్స్. ఒక యూనివర్సిటీతో ఎస్వ్యాస యూనివర్సిటీ వాళ్ళు యోగా డే రావడానికి, ఇండియా యోగా మూవ్మెంట్కి ఒక గొప్ప సంస్థ. డాక్టర్ HR నాగేంద్ర పత్రి గారికి క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నారు, పద్మశ్రీ. ఆయన ద్వారా ఈ ఎస్వ్యాస యూనివర్సిటీ నుంచి రికగ్నైజ్డ్ కోచ్ ప్రోగ్రామ్, మెడిటేషన్ కోచ్ ప్రోగ్రామ్స్ ఎవరికైతే ఒక కాలేజీలో చెప్పాలి, ఒక హాస్పిటల్లో చెప్పాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సర్టిఫికెట్ కోర్స్ ఉంది, ఆ ధ్యానానికి సంబంధించిన కోర్స్ ఉంది. ఇది కూడా ఇప్పటికి దాదాపు 400 కోర్సులు రెడీ అయ్యారు వరల్డ్ వైడ్గా. అలాగే పాలసీ వర్క్ అండ్ అకాడమిక్, కాలేజ్ స్టూడెంట్స్కి ఒక సెమిస్టర్ స్టైల్ ప్రోగ్రామ్ పూర్తిగా సిలబస్ తయారు చేయబడింది, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. వాటిని పాలసీ ఫ్రేమ్వర్క్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కాన్ఫరెన్స్లు చేసినప్పుడు దానికి సంబంధించి ఎలాగైనా సబ్జెక్ట్ అవ్వాలి మెడిటేషను అని చెప్పేసి, సైంటిఫిక్గా మెడిటేషన్ సబ్జెక్ట్ అవ్వాలి, మనవంతుగా అదొకటి వర్క్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ చేస్తున్నాము డే ఫ్రెండ్స్. ఇంకా రీసెర్చ్ అనేది, మ్యాగజైన్స్ అనేవి, బుద్ధా CEO అనే మ్యాగజైన్ రన్ అవుతూ ఉంటుంది. పత్రికారి బుక్స్ ఇంగ్లీష్లో అదొక కంకణం కట్టుకున్నాము. కనీసం 10 బుక్స్ రావాలి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పత్రికారి బుక్లు ఉండాలి. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి. పత్రిజీ ఆన్సర్స్ అని ఒకటి ఉంది, అన్కామన్ ట్రూత్ అని ఒకటి ఉంది, అలాగే తులసి దళం ఒకటి ఉంది ఇంగ్లీష్లో. ఇంకో 7 బుక్స్ అయితే వస్తాయి. ఈ సంవత్సరం ఇంకో బుక్ వస్తుంది పత్రికారిది. 10 బుక్స్ అయితే మనం సెర్చ్ కొడితే అమెజాన్లో ఉండాలి. అదొకటి మనకు మోటో ఉంది డిఫరెన్స్. ఇంక ఏవైతే అలాగా మనం ఇక్కడ ఎంత సపోర్ట్ చేయాలంటే బుద్ధా CEO ప్రతి ఒక్కరం కూడా అద్భుతంగా చేస్తున్నాము, బుద్ధా CEO కూడా చేస్తుంది. ఒక లాస్ట్ అనౌన్స్మెంట్ ఒకటి, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. ఆల్రెడీ పైలట్ జరిగింది.
ఇన్నర్ ఇండియా అంటే ప్రతి విలేజ్లో, ఇండియాలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. సో ప్రతి విలేజ్లో ఒక మేల్ ఒక ఫీమేల్ యోగా అండ్ మెడిటేషన్ టీచర్ కావాలి అనే ఒక ప్రాజెక్ట్ ఇది ఎస్వ్యాస వారితో పైలట్ జరిగింది. ఒక ఎన్జిఓతో అనంతపూర్లో, అలాగే ఒక మన పిఎస్ఎస్ మూమెంట్ సొసైటీతో వైజాగ్లో కలిపి పైలట్ ప్రాజెక్ట్ అయితే చేసాం. దీంట్లో ఏంటంటే ఒక సర్టిఫికేట్ కోర్సుగా యోగా అండ్ మెడిటేషన్ ఫ్రీగా నేర్పుతారు. దాని తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది, యూనివర్సిటీ సర్టిఫికేట్. దాని నుంచి యోగా బోర్డుతో కూడా వాళ్ళు టెస్ట్ తీసుకుంటే ఇండియన్ యోగా బోర్డుతో ఒక సర్టిఫికేట్ వస్తుంది. సో అంటే ఎంప్లాయ్మెంట్కి కూడా అది ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన ప్రాజెక్టు ఇది నవంబర్లో లాంచ్ అవుతుంది. అంటే ఎంతోమంది మన మాస్టర్స్ ఎంతోమంది చేస్తున్నారో, ఆల్రెడీ ఎంతైనా చేస్తున్నాము, ఆంధ్ర తెలంగాణలో అద్భుతంగా చేస్తున్నాము. అయితే వీళ్ళందరూ కూడా చక్కగా ఈ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మోర్ క్వాలిఫైడ్ అయిపోతాం. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి యోగా పరంగా ఎంతైనా పుష్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అందరూ విలేజ్లో హెల్త్ కావాలి అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఆయన యోగా అన్నప్పుడు ధ్యానం అనేది ఆయన ధ్యానం చేస్తారని నాకు తెలుసు. సో ధ్యానం కూడా కావాలి. ధ్యానానికి ఈ ఎస్వ్యాస వారు మనము చక్కగా పార్ట్నర్గా ఉన్నాము. మన అనాపనస ధ్యానం ద్వారా శాస్త్రీయబద్ధంగా చెప్తాం కాబట్టి ఇది ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. పిఎంసీలో ఈ విషయం వస్తుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు ఇది ఒక 2 నెలల్లో ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎవరైనా కూడా చక్కగా ఎన్రోల్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో 3 విషయాలు ఏంటంటే, ఆఖరిగా విలేజ్ సర్వీస్ అండ్ ఎంప్లాయ్మెంట్కి అయితే ఎవరైనా చక్కగా చేస్తున్న వాళ్ళకి ఒక కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా కాలేజీల్లో కానీ లేకపోతే హాస్పిటల్లో టీచ్ చేయాలంటే కోచ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. మన దగ్గర చక్కగా సైంటిఫిక్గా డిగ్రీతోటి రికగ్నైజ్డ్ వస్తాయి, అది కూడా చూడొచ్చు. సైంటిఫిక్గా మెడిటేషన్ నేర్చుకోవాలన్నా కూడా మీరు బుద్ధా సేవని చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా మ్యాక్సిమం ఫ్రీ ఉంటాయి. కొన్ని విషయాల్లో 1-2 ఉండొచ్చేమో కానీ పేడు మ్యాక్సిమం మనం ఫ్రీ ప్రతిసారి దీని ద్వారా చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి లాస్ట్గా ఆనంద్ గారికి, అలాగే పిఎంసి రాఘవరావు గారికి, నెక్స్ట్ పిఎంసి మేనేజ్మెంట్ మొత్తానికి కూడాను అద్భుతమైనటువంటి మహేశ్వరి మేడం చక్కగా పిఎంసీలో డైరెక్టర్ అయ్యి ఎన్నో విషయాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఇటువంటి గొప్ప ధ్యాన యజ్ఞంలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు, సో రియలీ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ఏప్రిల్లో మనము 3rd గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ చేసుకోబోతున్నాము ఢిల్లీలో. దానికి ఈసారి శ్రీ గారిని ఇన్వైట్ చేస్తాము. ఆయన కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని మనం ఇన్వైట్ చేయడం అనేది మాకు ముఖ్య ఉద్దేశము. సో ప్రయత్నం మనం చేస్తాము, ఎప్పుడు రావాలని వాడు వస్తారు. సో బట్ ఈసారి అందరూ కూడా వెల్కమ్. 4 రోజులు ఈవెంట్ ఉంటుంది. ఇట్స్ ఫ్రీ ఈవెంట్ పూర్తిగా ఈసారి. సో అందరూ కూడా ఢిల్లీలో రావాలి. ఆ ధ్యానంలో మనం చక్కటి దేశంలో ఎంతోమంది నాయకులు ఉంటారు, వాళ్ళందరితో కూడా మనము ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ ఉంటారు, వాళ్ళతో మనం పార్టిసిపేట్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనందరికీ ఒక నానుడు ఉంటుంది, వజ్రంతోనే కొయ్యాలి అని. సో కార్పొరేట్ వాళ్ళు శ్వాస మీద ధ్యాస అంటే చెప్తే వింటారా? వినరు కదా. కాబట్టి పరిశోధనలతో, ప్రూఫ్స్తో, ఫ్యాక్ట్స్తో మరి కార్పొరేట్ ప్రపంచానికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎంతో సునాయాసంగా అందిస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మిత్రులారా. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలి. విజయభాస్కర్ రెడ్డి సార్, పిసిఎస్ఆర్ని సన్మానించుకుందాం. అలాగే సంగీత బాబు గారు. నేను ఈ విషయంలో ఎంత చెప్పినా ఒక వ్యక్తి పూర్తిగా చెప్పాలి. పద్మశ్రీ కార్తికేయన్ గారు, పద్మశ్రీ డిఆర్ కార్తికేయన్ గారు ఒక అద్భుతమైనటువంటి ఫ్రెండ్ ఫర్ పిఎస్ఎస్ఎం పత్రి గారికి. ఆయన ద్వారా ఎంతో అద్భుతమైన వర్క్ బుధాసేవ ద్వారా కానీ ఇంకెన్నో రకాల ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతుంది. సో కార్తికేయన్ గారికి ఎప్పటికీ కూడా మన కృతజ్ఞతలు. మన మూమెంట్ని చక్కగా ఎంతో ముందుకు తీసుకెళ్ళడంలో గవర్నమెంట్ విషయంలో ముఖ్యంగా ఆయనకి ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు తెలిసినా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ గురించి, పత్రికారి గురించి, అనాపతి ధ్యానం గురించి ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ఎంతైనా కూడా మనం రుణపడి ఉంటాము. సార్ థ్యాంక్ యూ కార్తికేయన్ సార్. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ పిసిఎస్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. అండ్ ఒక కార్పొరేట్ వర్క్ చేస్తుంటే మళ్ళీ ఒక కార్పొరేట్ వ్యక్తి ద్వారా మనం సత్కరించుకోబోతున్నాం. విజయభాస్కర్ రెడ్డి గారికి ఒకసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. సో పిసిఎస్ గారు ఎనలేని సేవలు మనకి చేస్తూ ఉన్నారు మూవ్మెంట్ జాయిన్ అయిన దగ్గర నుంచి. అండ్ మోస్ట్ సైంటిఫిక్ వేలో మన పిఎస్ఎస్ మూవ్మెంట్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. గట్టిగా కరతాళ దండలతో మన ఆనందాన్ని, మన గ్రాటిట్యూడ్ని తెలియజేద్దాం మన మాస్టర్కి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన పిఎస్ఎస్ఎం శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అఫీషియల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ మరి బుద్ధా సిఇఓ అనేటువంటి క్వాంటమ్ ఫౌండేషన్ నుంచి తీసుకెళ్తున్నారు మన పిసిఎస్ఆర్ అండ్ వాణి మేడంకి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి
నాకు స్టార్టింగ్లో 2017లో హనుమంతరావు ఫోన్ చేసి డైరెక్ట్గా ఉండమన్నప్పుడు నేను ఐబీఎంలో ఉంటూ అవ్వలేదు, అందువల్ల నేను డైరెక్ట్గా జాయిన్ అవ్వలేకపోయాను. కానీ దానిలో డైరెక్టర్గా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంతైనా వాళ్ళ జీవితం సార్థకం అయ్యేటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ అది. అది ఎవరు కూడా వదులుకోకూడదు. ఎవరికైనా అవకాశం వస్తే, ఎస్పెషల్లీ పిఎంసీ లాంటి దాంట్లో అటువంటి వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది. అది నిజంగా ప్రపంచంలో ఒక బెస్ట్ ఛానల్ అయితే అది తిరుగుతుంది కూడా, ఎందుకంటే సత్యం కాబట్టి. మన ఛానల్ అని చెప్పట్లేదు, ట్రూత్ ట్రిమ్స్ అని ఉంది కదా, సత్యమేవ జయితే. సో గ్యారంటీగా అది అయితే తీరాల్సింది. సో థ్యాంక్ యూ ఆనంద్, అండ్ థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వెనకాల నుంచి ప్రోత్సాహం, ఒక అద్భుతమైన మాస్టరే. 2007లోనే 2008లోనే ట్రస్ట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు భాస్కర్ రెడ్డి అక్కడికి వచ్చారు. 2010లో అయి ఉంటుంది, పిరమిడ్ వ్యాలీలో. అక్కడ చూసినప్పుడు ఓకే ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారు మాస్టరు. ఆయనేమో పత్రి గారు అప్పుడు ఇన్ఛార్జ్గా కడతాల ప్రాజెక్టుకి. సో అప్పుడు అనిపించింది ఓకే ఒక గొప్ప మాస్టర్ ఉన్నారండి. సో గొప్ప నాయకత్వం ఉంది మనకి, అద్భుతమైనటువంటి వన్ ఆఫ్ ద గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు పిఎస్ మూమెంట్లో. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ ఆర్గనైజ్ దిస్ కాన్ఫరెన్స్ ఇన్ ఢిల్లీ. అయితే పిసిఎస్ గారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఒక పక్క అయితే గ్లోబల్ మెడిటేషన్ కాన్ఫరెన్స్ 2 కాన్ఫరెన్సెస్ వెళ్ళాను. గత సంవత్సరం ఉపరాష్ట్రపతి గారిని వారు ఇన్వైట్ చేయడం, వారు రావడం, ఒక 10 నిమిషాలు ఉండని వచ్చి దాదాపు 30-40 నిమిషాలు ఉపరాష్ట్రపతి గారు ఉండడం, ఆయన మాట్లాడినంతసేపు పిఎస్ఎస్ఎం గురించి, పత్రిజీ గారి గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే ఒకసారి ఉపరాష్ట్రపతి గారికి చప్పట్లు కొడదాం. అయితే 2027లో ఏప్రిల్లో భారత్ మండపంలో జరగబోతున్న కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకురావాలన్న సంకల్పం గట్టిగా చప్పట్లతో, అది పిసిసి గారి కళ, పత్రిజీ గారి కళ, ప్రతి పిరమిడ్ మాస్టర్ కళ, ఆ ప్రైమ్ మినిస్టర్ ఆ వేదికకు రావాలని మనం పిసిఎస్ గారికి అందరు ప్రోత్సహించి ఆ కళ కూడా నెరవేరబోతుంది 2027లో. ఇప్పుడే వారు చెప్పారు 2027లో ప్రతి పిరమిడ్ మాస్టర్కు ఆహ్వానం, చలో ఢిల్లీలో ఒక ప్రతిష్టాకరమైన కార్యక్రమం మొత్తం పిఎస్ఎస్ఎం తరఫున అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. మాస్టర్ థ్యాంక్ యూ పిఎస్ఎస్ గారు. మొత్తం వారి జీవితాన్ని అంకితం చేసి ఆ భార్యాభర్తలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నందుకు మరొకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. థ్యాంక్ యూ. ధ్యాన కార్యక్రమానికి ఒక నిమిషం సార్. ధ్యాన కార్యక్రమానికి ఈ సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావాలా వద్దా? నెక్స్ట్ ఇయర్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ నుంచి మన ఎనర్జీ పంపిస్తే ఆ పని అది జరుగుతుంది. అక్కడ చేసే వాళ్ళు అక్కడ చేస్తారు. మనం చేసే పని ఏంటంటే చప్పట్లు కొట్టడం, గట్టిగా చప్పట్లు. సో బీ ఇట్ ఆనంద్, సో బీ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.